హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. సో ఐపీఎల్ ఎప్పుడు జరిగినా కూడా చాలామంది యువ క్రికెటర్ల ప్రదర్శన ఎప్పుడు వెలుగులోకి వస్తుంటుంది. ఇక్కడ నుంచి నేరుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ 18 సీజన్లో కూడా కొంతమంది యంగ్స్టర్స్ తమకు వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతున్నారు. ఆ జాబితాలో మనం చూసుకోవచ్చు. వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, దిగ్వేష్ రతి ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరు టీమిండియాకి ఫ్యూచర్ స్టార్స్ కాబోతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రాకేష్ దేవారెడ్డి, ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ ఆల్సో. సో రాకేష్ గారు, సో చూశారు ఆల్రెడీ సెకండ్ సీజన్ నడుస్తూ ఉంది. 18 సీజన్లో మనం ఇంకా ప్లే ఆఫ్కి దగ్గరలో ఉన్నాం. కొంతమంది యంగ్స్టర్స్ మీరు కూడా చూశారు. సో వీళ్ళలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ. సో 13 ఏళ్ళ అండ్ అప్పటికి వేలం జరిగేటప్పటికి అతను ఒక హైయెస్ట్ ప్రైస్, మంచి రికార్డు. తర్వాత 14 ఏళ్ళకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఫస్ట్ వైభవ్ సూర్యవంశీ పెర్ఫార్మెన్స్ గురించి కానీ అతని ఎంట్రీ గురించి కానీ ఏం చెప్తారు? బ్లాక్ బస్టర్ ఎంట్రీ. మనకు ఐపీఎల్ ట్యాగ్ లైన్ తెలుసు కదా, వేర్ టాలెంట్ మీట్స్ ద ఆపర్చునిటీ. సో టాలెంట్ ఉన్న ప్లేయర్స్కి ఒక అవకాశం, ఒక వేదిక దొరుకుతుంది. ఆ వేదికని, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే మీరు పెద్ద స్టార్స్గా వెలుగొందొచ్చు. అదే ఐపీఎల్. అండ్ వైభవ్ సూర్యవంశీ విషయానికి వస్తే అండర్ 19 వరల్డ్ కప్ ఆడింది ఇండియాకి. బీహార్ నుంచి వస్తుంటాడు. రంజీ ట్రోఫీ క్రికెట్లో కూడా మేటి బౌలర్ అని ప్రస్తుతం ఎవరైతే టాప్ బౌలర్స్ ఉన్నారో రంజీ ట్రోఫీలో వాళ్ళందరినీ కూడా చాలా అలవోకగా ఈజీగా ఆడేస్తున్నాడు. ఎంట్రీలో కూడా ఫస్ట్ బాల్ సిక్సర్. యా, ఐ థింక్ తనకి న్యాచురల్ స్కిల్ ఉంది. తన బ్యాటింగ్ చూస్తే మీరు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటారు క్రికెట్లో, స్పెషలీ బ్యాటింగ్లో. ఆ హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ చాలా చక్కగా ఉంది. మీరు దిగ్వేష్ రతి, తను కూడా వన్ ఆఫ్ ద యంగ్స్టర్, 25 year old, ఈ సీజన్లో చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. తనని పిక్ చేయడం చాలా సీనియర్ ప్లేయర్స్ కూడా కష్టంగా మారిన టైంలో తను ఆడిన మొదటి లక్నోతో ఆడుతున్న మొదటి మ్యాచ్లోనే చాలా ఈజీగా పిక్ చేయడం చూసాం. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ చేస్తాడా అనిపించింది మొదటి మ్యాచ్. ఎంట్రీలో కూడా, డెబ్యూలో ఎప్పుడైనా కూడా చాలా మంది ప్రెజర్ ఫీల్ అవుతారు. ఆ ప్రెజర్ అనేది ఎక్కడ కనిపించలేదు. సో ఐ థింక్ హీఈస్ అ న్యాచురలీ బార్న్ క్రికెటర్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు చాలా మంది క్రికెటర్స్ని చూసాం మనం ఇలా ఆపర్చునిటీ. సెహ్వాగ్ ఆల్రెడీ వార్న్ చేశారు. ఎందుకంటే పృథ్వీ షా కానీ కొంతమందిని ఫేమ్ తట్టుకోలేక, లేకపోతే ఐపీఎల్ ఈ సీజన్ ఆడేసాం ఇంకా అయిపోయింది అనుకోకుండా మేబీ ఎక్కడి నుంచి తన కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి అనేది. దీని గురించి మీరే చెప్పారు. సో ఐ థింక్ ఈ యంగ్స్టర్ విషయంలో అదేం కనిపించట్లేదు. ఐ థింక్ హీస్ లిటిల్ బిట్ గ్రౌండెడ్ లాగానే కనిపిస్తుంది. దట్ టు కమింగ్ ఫ్రమ్ ఏ అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ హాఫ్ సెంచరీ మిస్ అయినప్పుడు చూసాం కళ్ళల్లో నీళ్లు రావడం, ఇంకా పసితనం పోలేదు. సో ఇంకా ఏదో సాధించాలి, ఇంకా బెటర్గా ఆడాలి అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ దానికి తోడు న్యాచురల్ టాలెంట్ ఉంది. బికాస్ పృథ్వీ షాని మీరు మెన్షన్ చేశారు. పృథ్వీ షా టాలెంట్ని మనం అస్సలు తక్కువ అంచనా వేయడానికి లేదు. తన చేసిన కొన్ని తప్పిదాలు. బట్ సో అలాంటిదైతే వైభవ్ సూర్యవంశీ విషయంలో జరగదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బికాస్ పృథ్వీ షా కేస్ డిఫరెంట్, వైభవ్ సూర్యవంశీ కేస్ డిఫరెంట్. పృథ్వీ షా విషయంలో ఏమైందంటే తన యంగ్ డేస్ నుంచి హీ లాస్ట్ హర్ మదర్. ఒక ఇంట్లో ఒక గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం, ఫాదర్ ఒక్కడే అన్నీ చూసుకోవడం. సో యూ నీడ్ దట్ మదర్స్ అఫెక్షన్. అది ఎక్కడో మిస్ అయింది. తిన విషయంలో ఐ థింక్ ఈజ్ హ్యావింగ్ ఆల్ దోస్. అండ్ మోర్ ఓవర్ అప్పటికి ఇప్పటికీ చాలా సిచ్యువేషన్స్ మారాయి. 2018లో అండర్ 19 నుంచి డైరెక్ట్గా ఇండియన్ టీంలోకి వచ్చిన పృథ్వీ షాకి ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడుతున్న టైంలో క్రికెట్కి దర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. సో లెట్స్ హోప్ హీల్ గెట్ ఆల్ ద సక్సెస్ అండ్ హీల్ బీ గ్రౌండెడ్. ఓకే, నెక్స్ట్ ప్రియాంశ్ ఆర్య. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ నుంచి ఒక మంచి పిక్ ఏదైనా ఉందంటే యంగ్స్టర్ సంబంధించి ప్రియాంశ్ ఆర్య ఒక అద్భుతమైన, ఏదైతే ఢిల్లీ క్రికెట్ లీగ్లో 6 బాల్లో 6 సిక్సర్లు కొట్టాడు, మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ నుంచి అతను ఆక్షన్లోకి ఎంట్రీ ఇవ్వడం, పిక్ చేసుకోవడం జరిగింది. సో ప్రియాంశ్ ఆర్య గురించి మీరేం చెప్తారు, అతను బ్యాటింగ్ స్కిల్స్ గురించి? సూపర్, డౌటే లేదు. ఒక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జాఫర్ ఆర్చర్ వేసిన బాల్ చాలా అవుట్ అయిన తర్వాత ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత మ్యాచే తను సెంచరీ చేశాడు. 30 odd balls సెంచరీ చేశాడు. ఆ సెంచరీలో మీరు చూస్తే ప్రతి బాల్ కూడా చాలా ఈజీగా, చాలా సునాయాసంగా లెగ్ సైడ్లో కావచ్చు, ఆఫ్ సైడ్లో కావచ్చు, చాలా ఈజీగా పికింగ్ ద బౌలర్స్. లెంత్ని చాలా త్వరగా పిక్ చేస్తున్నాడు. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ తన బ్యాటింగ్ చూస్తున్నంతసేపు లెఫ్ట్ హ్యాండెడ్ మోడ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్న విధంగా అనిపించింది. ఎందుకంటే సెహ్వాగ్ కూడా అలానే బ్యాటింగ్ చేస్తాడు. చాలా కుదురుగా ఉంటాడు, ఎక్కువగా కాలు కదపడు, బాల్ కోసం వెయిట్ చేసి ఆ హ్యాండ్ మూమెంట్తోనే ఎక్కువగా బ్యాటింగ్ చేస్తుంటాడు. అండ్ ప్రియాంశ్ ఆర్య కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ఆ అగ్రెసివ్ నేచర్ ఆబ్వియస్గా ఉంటుంది. వీరేంద్ర సెహ్వాగ్ని చూసాం, గౌతమ్ గంభీర్ని చూసాం, విరాట్ కోహ్లీని చూసాం, ఇషాంత్ శర్మని చూసాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ని కూడా ఢిల్లీ నుంచి చూసాం. అండ్ మీరు అన్నట్టు ఢిల్లీ లీగ్లో 6 balls 6 sixes కొట్టడం, గౌతమ్ గంభీర్ చాలా కాలం నుంచి తనని బ్యాక్ చేయడం, ఈ ప్లేయర్లో ఏదో సత్తా ఉంది, ఒక డిఫరెంట్ స్కిల్ ఉంది, ఒక స్పార్క్ ఉందని చెప్పి.
అండ్ పంజాబ్ స్కౌట్ కూడా చాలా చక్కగా పిక్ చేయడం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాళ్ళు ఆపర్చునిటీస్ కూడా ఇవ్వడం, ఆపర్చునిటీస్ని సద్వినియోగం చేసుకోవడం. ఐ థింక్ ప్రియాన్స్ ఆర్య ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టార్ ఈ సీజన్లో. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది చెన్నై సూపర్ కింగ్స్లో ఆడుతున్న ఆయుష్ మాత్రే. మనం చూసుకోవచ్చు చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ సీనియర్లకే ప్రయారిటీ ఇచ్చినా అప్పుడప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ని పిక్ చేస్తుంది. షేక్ రషీద్ కానీ ఇప్పుడు ఆయుష్ మాత్రేని కూడా వేలంలో తీసుకోలేదు కానీ ట్రయల్స్కి పిలిచి సెలెక్ట్ చేసింది. సో రీప్లేస్మెంట్గా తీసుకుంది. ఆయుష్ మాత్రే గురించి ఏం చెప్తారు? సో ఆయుష్ మాత్రే కూడా అలానే కనిపిస్తుంది. మీరు ఈ యంగ్స్టర్స్, ఈ బ్యాటర్స్ ఎవరైతే ఈ సీజన్లో బెటర్గా ఆడుతున్నారో లేదంటే అందరినీ ఇంప్రెస్ చేస్తున్నారో వీళ్ళందరిలో ఒక సిమిలర్ క్వాలిటీ కనిపిస్తుంది. అదేంటంటే స్కిల్ న్యాచురల్గా ఉంది. ఎవరు కూడా అన్యాచురల్ స్కిల్ లేకుంటే ఇప్పుడు ఎందుకంటే మీరు జనరల్లీ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. నేను ఒకసారి ఒక వీడియోలో కూడా మాట్లాడాను. 2 types ఆఫ్ ప్లేయర్స్ ఉంటారు. ఒకరు స్కిల్ఫుల్ ప్లేయర్స్, న్యాచురల్గా స్కిల్ ఉంటుంది. ఒకరు హార్డ్ వర్క్ చేస్తూ డెవలప్ అయ్యే స్కిల్లర్స్. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ టీంలో చూస్తే రోహిత్ శర్మ న్యాచురలీ టాలెంటెడ్ ప్లేయర్, విరాట్ కోహ్లీ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. మీరు రోహిత్ శర్మ విషయంలో చూడండి అన్ని రకాల షాట్స్ ఉన్నాయి. పుల్ షాట్, హుక్ షాట్, స్వీప్, స్టెప్ అవుట్ అయ్యి ఆడతాడు, కట్ షాట్, డ్రైవ్ అన్నీ ఉన్నాయి. విరాట్ కోహ్లీలో చాలా లిమిటెడ్ షాట్స్ ఉంటాయి. కవర్ డ్రైవ్, లెగ్ సైడ్ ఫ్లిక్స్, లేదంటే ఆన్ డ్రైవ్, ఇలాంటివి మాత్రమే ఉంటాయి. స్వీప్ కూడా ఈ మధ్యలో ఆడడం చూసాం. కట్ షాట్ కూడా స్పిన్నర్స్కి ఆడతాడు. ఫాస్ట్ బౌలర్స్ని విరాట్ కోహ్లీ ఎక్కువగా కట్ షాట్ అనే సందర్భాలు చాలా రేర్గా ఉంటాయి. సో ప్రస్తుతం ఈ సీజన్లో ఇంప్రెస్ చేస్తున్న ప్రియాన్స్ ఆర్య కావచ్చు, వైభవ్ సూర్యవంశీ కావచ్చు, మాత్రే కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ మన దిగ్వేష్ రథి బౌలర్, ఫర్ దట్ మ్యాటర్ మన తెలుగు ప్లేయర్ షేక్ రషీద్ కావచ్చు, వీళ్ళందరిలో న్యాచురల్ స్కిల్ కనిపిస్తుంది. ఎస్, షేక్ రషీద్ వీళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్. తను హార్డ్ వర్కింగ్ క్రికెటర్, కొంచెం ఆర్థోడాక్స్ క్రికెట్తో వెళ్తుంటాడు. సో దీనివల్ల వీళ్ళందరూ చాలా సక్సెస్ అవుతున్నారు. మోర్ ఇంపార్టెంట్లీ ఆ పికింగ్ ద బ్రెయిన్స్, సీనియర్ ప్లేయర్స్ బ్రెయిన్స్ని పిక్ చేసుకోవడంలో యంగ్స్టర్స్ చాలా ముందున్నారు. ఆయుష్ మాత్రే ఐ థింక్ చెన్నై సూపర్ కింగ్స్ డెఫినెట్గా తన మీద ఇన్వెస్ట్ చేసి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో ఈ సీజన్లో అత్యంత కన్సిస్టెన్స్గా రాణిస్తున్న సాయి సుదర్శన్ గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మొన్నటి వరకు అంటే రీసెంట్గా కోహ్లీ మళ్ళీ నిన్నటి నాకుతో మళ్ళీ ఆరెంజ్ క్యాప్ తీసుకున్నప్పుడు కూడా వన్ ఆఫ్ ది టాప్ 3లో ప్రతిసారి అతను ఉంటున్నాడు ఆరెంజ్ క్యాప్ రేస్లో. సాయి సుదర్శన్ ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా. సో సాయి సుదర్శన్ గురించి అతను టీమిండియాలోకి ఎంపికయ్యే అవకాశం ఉందా? ఇంగ్లాండ్తో సిరీస్కి మేబీ అతను వన్ ఆఫ్ ది కంటెండర్ అవ్వచ్చు అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? సో ఐ థింక్ డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ టూర్, 5 టెస్ట్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటి ఆర్థోడాక్స్ స్కిల్ ఉన్న ప్లేయర్ కూడా ఏ ఫార్మేట్లోనే ఆడగలిగే ప్లేయర్, స్పెషలీ టెస్ట్ క్రికెట్కి చాలా అద్భుతంగా తన స్కిల్ సెట్ అవుతుంది. బికాజ్ మీరు 1980sలో చూడండి సునీల్ గవాస్కర్, లేకుంటే బ్యాక్ ఇంకెళ్తే వివ్ రిచర్డ్స్, ఇలాంటి ప్లేయర్స్ని అంతా కూడా చూస్తే వాళ్ళు ఎలా అయితే ఆర్థోడాక్స్ క్రికెట్ ఆడుతుంటారో, ఎక్కువగా జస్ట్ వ్రిస్ట్ వర్క్ని యూజ్ చేస్తుంటారో అలాంటి స్కిల్లే సాయి సుదర్శన్లో కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఆరెంజ్ క్యాప్లో నెంబర్ 3లో ఉన్నాడు. తను ఎంతో టైం కూడా పట్టదు నెంబర్ 1 పొజిషన్కి తీసుకురావడానికి. ఎందుకంటే వాళ్ళ టీంకి అన్నీ అనుకూలంగానే జరుగుతున్నాయి, విజయాలు వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ ఉంది, కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. టీంలో అందరూ చాలా, ఎప్పుడైతే మీకు విక్టరీస్ వస్తుంటాయో టీంలో అంతా పాజిటివ్ అట్మాస్ఫియర్ బాగుంటుంది, ఇంకా ప్లేయర్స్ ఇంకా బెటర్గా ఆడడానికి ఉంటుంది. సో ఐ థింక్ డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. తనకు అవకాశం వచ్చినప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఐ థింక్ కన్సిస్టెంట్గా 2 హాఫ్ సెంచరీస్ కూడా చేశాడు. హీ డిజర్వ్స్ ఎ ప్లేస్ ఇన్ ద టీమ్. డెఫినెట్గా 50 ఓవర్ ఫార్మాట్ అండ్ టెస్ట్ ఫార్మాట్లో అయితే తనకు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ జీ. సో మొత్తం మీద ఏదైతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పెట్టిందే యువ క్రికెటర్ టాలెంట్ని వెలికి తీయడానికి. సో ప్రతి సీజన్లో వస్తున్నారు చాలామంది. ఈ సీజన్లో కూడా ప్రియాన్స్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, దిగ్వేష్ రథి, అలాగే సాయి సుదర్శన్ లాంటి యంగ్స్టర్స్కి ఇప్పటికిప్పుడు కాకుండా రానున్న 1 year or 2 yearsలో ఖచ్చితంగా వీళ్ళందరూ టీమిండియాలో ఆడతారు. ఇండియాకి విజయాల్లో ఏదైతే కీలకంగా ఉండబోతున్నారని చెప్పేసి రాకేష్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.